మళ్ళీ ఇంజెక్ట్ చేసి పంపించడం ఇది అసలు మైండ్ సెట్ ఎక్కడ ఏమవుతుంది ఉమెన్స్ యొక్క మైండ్ సెట్ అనేది అర్థం కావడం లేదు ఈ మధ్యలో. నేను ఏమంటున్నానంటే అది ఎఫెక్ట్ మొత్తం ఓన్లీ సీరియల్ అని నేను అంటున్నా. ఈ సీరియల్ చూసి 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 వాళ్ళ మైండ్ సెట్ మొత్తం అట్లనే. చిన్నపిల్లలు కాక మొబైల్లో గేమ్ ఆడి 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 వాడు మొత్తం ఏళ్ళు తలకాయ ఇటు అది అటు చేస్తుండే ఎట్లయితే చేస్తుండో వీళ్ళు కూడా సీరియల్ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం పని ఉండకుండా సీరియల్ చూసి చూసి కూడా వాళ్ళ మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు లేడీస్కి ఇంట్లో ఏదో ఒక పని ఉండాలి. ఫస్ట్ ఏం పని లేకుంటేనే ఇవన్నీ కొత్త కొత్తవి వస్తాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇప్పుడు వ్యవసాయం ఊర్లలో అవుతున్నామో వ్యవసాయం చేస్తే పొద్దున్న దాకా పని చేస్తారు, అలసిపోతారు. మరి ఇక్కడ హైదరాబాద్లో ఏం పని ఉంది, ఏం పని ఉండదు వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక వర్క్ చెప్పాలి, ఏం చెప్పకుంటే కూడా ప్రమాదమే. సో వాళ్ళు ఏంటంటే సీరియల్ చూసి ఈ మొబైల్ వచ్చి మధ్యలో మొబైల్ చూసి సీరియల్ చూసి ఈ ఫోన్ కాల్స్ ఎక్కువైనాయి. ఒకరిది ఒకరు మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. కష్టపడి వీళ్ళ కోసమే వీళ్ళని మంచిగా చూసుకోవడానికి దుబాయ్ వెళ్ళాడు. ఆయన దుబాయ్ వెళ్ళడమే ఇక్కడ తప్పు అంటారా? అక్కడ దుబాయ్ ఫస్ట్ ఎప్పుడు ఇంటికాడ ఉండలేడు కదా. అవును, ఇప్పుడు ఆమెకి ఇష్టం లేకపోతే ఎమ్మటే డైవర్స్ ఇవ్వాలి, విడాకులు తీసుకోవాలి, ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవాలి. నేను డైవర్స్ ఇస్తున్నట్టు ఎందుకు ఇస్తాం అంటాడు ఆయన అన్నాడు కదా. ఇష్టం లేకపోతే పెళ్లి ఎమ్మటే డైవర్స్ ఇచ్చే చట్టాలు కూడా చెప్తున్నాయి. అప్పట్లాగా లేదు టైము, ఇమ్మీడియట్లీ నీకు 1 yearలో ఎమ్మటే నీకు డైవర్స్ శాంక్షన్ అయిపోతుంది. ఎందుకు మరి ఇబ్బంది పెట్టేది, ఒకళ్ళ జీవితాలను ఖరాబ్ చేయాలి. మనిషి బతికేదే 70-80 సంవత్సరాలు. ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు, హ్యాపీగా ఉండడానికే. మళ్ళీ ఇవన్నీ చేయడానికి కారణం ఏంది అంటే ఆమె ఒక్కతే చేయదు, ఆమె వెనక ఆమె బ్రెయిన్ ఆపరేట్ చేసేటోడు వేరేటోడు బద్మాష్ గాడు ఉంటాడు. అట్లనే ఈమె కూడా కావడం, తర్వాత ఈ సినిమా ఎఫెక్ట్ ప్రభావం పడడం, సినిమాలు సీరియళ్ళు ఇవన్నీ. ఇంకోటి స్కూళ్ళల్లో కూడా మోరల్ ఎథిక్స్ నేర్పించకపోవడం. ఈ మధ్యలో ఈ ఒక 20 సంవత్సరాల నుండి ఈ మోరల్స్ ఎథిక్స్ ఏడున్నాయి చెప్పండి. చదువు 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 అని వాళ్ళకి నేను లేదు. బెత్తం బట్టి ఒళ్ళు చింతపండు చేస్తే అప్పుడు వాళ్ళకు లైఫ్ మీద ఎథిక్స్ మోరల్స్ మీద వస్తుంది. ఇవన్నీ లేకనే కదా బుద్ధి జ్ఞానం నేర్పియకనే ఈ రకంగా తయారైంది. నేర్చుకుంటారు. రోజు వస్తుంది పేపర్లో, మీడియా రోజు మరి వేరే వేరే విషయాలను చేస్తుంది. ఇలాంటి విషయాలను కూడా చేస్తే ఇప్పుడు మీ మీడియా ఎవరైతున్నారో చాలా మంచి విషయాలు, ఇలాంటి విషయాలు మీరు తీసుకురండి. ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు ఉండాలి. దాదాపు ఎన్జిఓలు చంపడానికి కాదు, రియాలిటీ అర్థం కావడానికి కోసం తయారవుతారు. మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే లేడీస్ ఒకరు చూసి ఒకరు తయారు కావడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చేస్తున్నా అంటే ఎన్జిఓలు ఉన్నాయి, ఒక 6,000-7,000 ఎన్జిఓలు ఉన్నాయి. ఏం చేస్తారు, పని లేక. మీకు పని లేక ఉన్నారా మీరు? ఎన్జిఓలు అందరూ ఏం పని చేయాలి, ఇలాంటి వాటి మీద చేయాలి. మీరు ఏం పని చేస్తున్నారు? మీరు ఎన్జిఓలు పెట్టుకొని పైసలు తీసుకొని ఇంట్లో పండుకొని ఇవన్నీ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చేలా ఇవన్నీ చేయాలి కదా. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకు చట్టం ఎవరికైనా సమానమే, ఆడోళ్ళు లేదు మగోళ్ళు అందరికీ సమానమే. నిజంగా తప్పు చేసిన వాళ్ళని చట్టం తప్పకుండా శిక్షించాల్సిందే. మహిళా సంఘాలు వస్తాయి, వాళ్ళు బలహీనంగా చూస్తుంటారు. సో ఇవన్నీ వస్తాయి. మరి ఇక్కడ పురుషులు రాలేరు కదా, వాళ్ళు పొద్దున్న దాకా పని చేసేటోళ్ళు, వాళ్ళు వచ్చి రోడ్లు ఎక్కుతారా? ఎక్కరు కదా. మరి అందుకనే నేను ఏమంటున్నానంటే ప్రతి గ్రామంలో ఒక 2-3 సైకాలజిస్టులను సోషాలజిస్టులను పెట్టాలి. ఏం జరుగుతుంది, ఏమేం జరుగుతుంది ప్రభుత్వంలో పెట్టుకోవాలి, గ్రామంలో ఉంచాలి. సో ఒక పెద్దరికంగా ఉండాలి, పెద్ద మనిషిలో ఉండాలి, కమిటీలు ఉండాలి. పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు చాలా వరకు అబ్బాయిలు. మనం చూస్తుంటే పెళ్లి కూడా జరగట్లేదు. ఎట్లా చూడొచ్చు అంటే నేను చెప్తున్నా కదా, పాశ్చాత్యీకరణ రోజుకింత పెరుగుతూ ఉంది. మనకున్నటువంటి పూర్వంలో సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మర్చిపోతారు. కొత్త పోకళ్ళు వస్తున్నాయి. ఎవరిని నేర్పిస్తున్నారు? డే 1 కాంచే స్కూల్ కానుండే వాళ్ళు అలవాటు అవుతారు. డ్రెస్ కోడ్ ఇట్లా ఉండాలి, హెయిర్ స్టైల్ ఇట్లా ఉండాలి. సో గురువు చెప్పినట్టు వినాలి, వినకపోతే ఒళ్ళు వలకొట్టాలి. ఇవన్నీ నేర్పిస్తలేరు కదా తల్లిదండ్రులే. అవన్నిటికి అవకాశం ఇస్తారు. వీడు 10th అయిపోగానే పిజ్జాలు బర్గర్లు అనుకుంటా హోటళ్ళ పంటి బేకర్ల పంటి తిరుగుతుండే ఒక్కడే పోడుగా. మళ్ళీ ఇవన్నీ తల్లిదండ్రులు గమనించాలి. మొబైల్ ఎందుకు ఇస్తారు చెప్పండి? మొబైల్ ఇవ్వద్దు కదా అసలే. మొబైల్ ఇవ్వకుండా కాలేజీలో కూడా మొబైల్ తీసుకురానియొద్దు. వీళ్ళకు కూడా ఏం పని లేకనే ఇవ్వండి. నేనేమంటున్నా, ఈ వీళ్ళకు కూడా ఏదన్నా కుటీర పరిశ్రమలు చిన్న చిన్నవి పెట్టిస్తే దాంట్లో పనిలో పడతారు ఉంటారు.